వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఏ టైంలో సర్జరీ చేయాలి, ఇమ్మీడియట్లీ చేయాలా, లేట్ చేయాలా? హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ షాహిద్ ఓజీ. అపెండిసైటిస్ అయితే ఏం చేయాలి? అపెండిసైటిస్ అయినప్పుడు ఇమీడియట్లీ ట్రీట్మెంట్ తీసుకోవాలి. విత్ ఇన్ 24 to 48 hours సర్జరీ చేయించుకోవడం బెటర్. సర్జరీ రకాలు ఏమున్నాయి? లాప్రోస్కోపీ సర్జరీ, ఓపెన్ సర్జరీ. లాప్రోస్కోపీ సర్జరీలో మనము కేవలం 3 హోల్స్ మాత్రమే ఉంటాయి. ఒకటి 1 సెంటీమీటర్ హోల్, 2 5 mm హోల్స్ సర్జరీ అయిపోతుంది లాప్రోస్కోపీ సర్జరీ. ఒకవేళ డీలే అయిపోయింది, ఏమవుతుంది? డీలే అయినప్పుడు ఆ అపెండిక్స్ ఏదైతే ఉందో పగిలిపోయి పస్ మొత్తం చీము పట్టిపోయి పర్ఫరేషన్ అయిపోయి మాస్ ఫామ్ అయిపోతుంది. అలాంటప్పుడు సర్జరీ చేయడం చాలా డిఫికల్ట్ అవుతుంది. సో లాప్రోస్కోపీ కాస్త ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓపెన్ సర్జరీలో చిన్న ఇన్సిషన్ ఉంటుంది, 4-5 సెంటీమీటర్స్ ఇన్సిషన్ తో సర్జరీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఏ టైంలో సర్జరీ చేయాలి, ఇమ్మీడియట్లీ చేయాలా, లేట్ చేయాలా? అదంతా పేషెంట్ కండిషన్ బట్టి ఉంటుంది. సపోజ్ ఇఫ్ యూ కమ్ ఎర్లీ, విత్ ఇన్ 24 to 48 hours లో వచ్చారు పేషెంట్, ఇలాంటి కండిషన్ లో లాప్రోస్కోపీలో తొందరగా చేసేయచ్చు. సపోజ్ ఇఫ్ యూ కమ్ 11 days తర్వాత వచ్చారు పేషెంట్, చిన్న పేగు పెద్ద పేగుని అతుకుపోతాయి, అలాంటి టైంలో సర్జరీ ఇస్ నాట్ ఇండికేటెడ్. ఎందుకు సార్, అప్పుడే సర్జరీ చేయొచ్చు కదా? ఏమవుతుంది అంటే అలాంటి టైంలో ఇఫ్ యూ గో ఇన్, లోపలికి వెళ్తే ఇంజురీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. 1 week తర్వాత వస్తే సర్జరీ డిలే చేయడం బెటర్. 1 week ముందే వస్తే సర్జరీ చేయించుకోవడం బెటర్.